ఈ రవి అనే ఒక వ్యక్తి ఈ సో కాల్డ్ పర్సన్ ఎవరున్నారో ఈయన సంపాదించుకున్న 300 కోట్లు కావచ్చు, లేకపోతే ఇంకొక 3 లక్షల కోట్లు కావచ్చు, అదంతా ఎవడి సొమ్ము? సినిమా ఫీల్డ్కు, ఈ సినిమా పరిశ్రమలో వాళ్ళకు పోవాల్సిన వాళ్ళ యొక్క డబ్బునంతా కూడా ఈ రవి ఈయన జేబులో వేసుకున్నాడు. సరే, దాన్ని ఇంకొక రకంగా కూడా వాడుకున్నాడు. అంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూనే ఇంకో రకంగా కూడా ఆయన లబ్ధి పొందాడు. అది కూడా ఒక క్రిమినల్ యాక్ట్ కిందికి పోతుంది, అందులో కూడా తప్పు ఉన్నది. సరే, కాకపోతే ఇప్పుడు సినిమా వాళ్ళు ఇంత ఆపోయిండ్రు కదా, కెన్ యూ షో మీ ఒక్క పేద హీరోని చూపెట్టుండ్రి. డబ్బులు బాగుండి పేదోడిలాగా నటించే వాళ్ళే ఉన్నారు తప్ప పేదోడు ఒక హీరో ఉన్నాడా? ఎనీ హీరో, నువ్వు ఏ హీరోనైనా చూస్ చేసుకో, మినిమం రేంజ్ రోవర్, పోర్చ్, లేకపోతే ల్యాండ్ రోవర్, ఎనీ కార్. వాళ్ళలా పేదోళ్ళు లేరు, డైరెక్టర్లు లేరు. మనలాగా మధ్యతరగతి వాళ్ళలాగా ఒక ఇంట్లో రెంట్ కట్టుకునే ఉండే వాళ్ళే ఒక యాక్టర్లను చూసిండ్రా, డైరెక్టర్లను చూసిండ్రా, పోనీ ప్రొడ్యూసర్లను చూసిండ్రా? లేదు కదా. అంటే పోలీసులకు ఛాలెంజ్ చేస్తే అసోంటి డబ్బున్న వాళ్ళందరికీ ఇంపాక్ట్ పడే విధంగా దెబ్బ కొట్టినోని పట్టుకునే దానికి ఇంత యాక్షన్ తీసుకున్న పోలీసులు మరి ఇన్నేళ్ల నుంచి దేశాన్ని ఇంత దోసుకుంటున్నారు కదా, ఒక్క పొలిటీషియన్ ఎందుకు పట్టుకోలేకపోతారు?